హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే కథ పిల్లి కథ. మళ్ళీ పిల్లి కథని అని అనుకుంటున్నారా? అవునండి, నిజమే. ఈసారి మన మియావ్, అదే మన చిట్టి పిల్లి, నేను ఎందులోనూ తక్కువ కాదని మళ్ళీ నిరూపించుకోవడానికి మన ముందుకు వచ్చేసింది. ఇక కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళితే, అనగనగా ఒక ఊరిలో చిట్టి పిల్లి ఉండేది. ఆ పిల్లి ఈసారి ఫార్మింగ్ చేస్తా అని డిసైడ్ అయిపోయింది. వెంటనే మరుసటి రోజు హ్యాట్ పెట్టుకొని ఫార్మింగ్ చేయడానికి కావలసినవన్నీ పట్టుకొని వెళ్ళింది. మట్టిలో కాలు పెట్టగానే అరే చల్లగా ఉంది అంటూ స్మైల్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. దున్నడం మొదలుపెట్టి స్ప్లాష్ స్ప్లాష్ స్ప్లాష్. ఆ తరువాత ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలిపే సలిపే ఉండది అనుకుంటూ పాటలు పాడుకుంటూ నాట్లు కూడా వేసేసింది. కొన్ని రోజులు గడిచాక పంట పండింది. అది చూసిన పిల్లి, వావ్, నా పొలంలో మొలకలు వచ్చాయి అని గెంతులు కూడా వేసేసింది. గోల్డెన్ కలర్లోకి వచ్చిన వరి చేనును చూసి చాలా మురిసిపోయింది. ఆ తర్వాత పంటను కోసి ఆరబెట్టి వాటిని పిండి రుబ్బుకొని ఇంటికి వచ్చి చపాతీలు చేసుకొని ఆహా ఏమి రుచి అనుకుంటూ కడుపు నిండా తినేసింది. ఆ తర్వాత పిల్లి మెల్లిగా బయటకు వచ్చి వరి చేను చల్లగాలికి అలా చందమామను చూస్తూ ఉండిపోయింది. నేను ఇప్పటి నుండి ఫార్మర్ మియావ్ని అని గర్వంగా తనను తాను భుజం తట్టుకొని ఉంది. ఇక అంతేనండి కథ. ఈ కథ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక వచ్చేవారు మరి ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హరిమ.